అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర వదిన మదర్స్. ఫ్రూట్స్ లడ్డు కోసము ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ సన్నగా ఈ విధంగా జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, గ్రేప్స్ అన్ని చాలా సన్నగా తురుముకోవాలి. అప్పుడే డ్రై ఫ్రూట్ లడ్డు అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఖర్జూరం ఆల్సో సన్నగా మనుషులు కనబడలేడే ఉంది. చూడండి ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ లడ్డు కోసం ఇలా బాదం అన్ని ఖర్జూరం సన్నగా కలుపుతున్నాము. పిస్తా చాలా హెల్దీ ఫ్రెండ్స్. పిల్లలకి పెడితే హెల్దీ స్నాక్స్, హెల్త్కి చాలా మంచిది. మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ దీంతో. జీడిపప్పు చూడండి ఫ్రెండ్స్, ఇట్లా సన్నగా తరుపుకున్నాము. ఇట్లాగే బాదం పప్పులు కూడా సన్నగా తరుపుకోవాలి ఫ్రెండ్స్. పిస్తా పప్పులు కూడా ఇద్దండి ఈ విధంగా సన్నగా ముక్కలుగా అన్నీ తరుపుకొని అప్పుడు మనము వేయించుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకొని చేసుకుంటే మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. దానికోసం నేతిలో వేయించుకొని తర్వాత డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేస్తాం అన్నమాట. ఖర్జూరా చూడండి ఫ్రెండ్స్, అలా తోలు తీసుకోవాలి. మనం లోపల గింజలు అన్నీ కూడా రిమూవ్ చేసేయాలి ఫ్రెండ్స్. ఖర్జూరా ఎట్లా తీసుకోవాలంటే దీని లోపల కొన్ని గింజలు లేకుండా ఉంటుంది. బట్ మనం ఏంటంటే గింజలు ఉండేది తీసుకున్నాం, ఎందుకంటే గింజలు ఉండేది ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. గింజలు లేకుండా కొన్ని పాకం అలా ఉన్నట్టుగా ఉంటుంది జిగురుగా, అందుకని గింజలు ఉండేది తీసుకొని వాటిలో అన్ని గింజలు తీసేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా తీస్తే మనకి ఏంటంటే గింజలు లేకుండా ఉంటుంది. అండ్ ఖర్జూరా చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి. ఇప్పుడు ప్రతి దాంట్లో ఇప్పుడు చేసింది వెండి ద్రాక్ష కూడా ఇలా రెండు ముక్కలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్. బాదం పప్పులు అయితే డైలీ మార్నింగ్ నానబెట్టుకొని తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే మనం ఇందులో కూడా యూజ్ చేస్తున్నాము. ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అంటేనే ఫస్ట్ బాదం, జీడిపప్పు. ఎంతమంది డ్రై ఫ్రూట్ లడ్డు ట్రై చేశారో కామెంట్ చేయండి. చేయని వాళ్ళు కూడా అడగండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. చేయని వాళ్ళు మనము స్వీట్ రూపంలో ఇట్లా లడ్డు రూపంలో చేసి పెడితే మనకి ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. దుర్గమ్మ పాట పాడతాం ఫ్రెండ్స్. పండుగ వచ్చినది పండుగ, మా దుర్గమ్మ నవరాత్రి పండుగ. ప్రతి ఏటా వచ్చును పండుగ, మా సక్కాని దుర్గమ్మ పండుగ. కోటక్క భక్తుల గుండెల్లో కొలువైన విజయవాడ మా దుర్గమ్మ పండుగ. బంతి చేలంతూరు దండలు తచ్చి మరదండ దండలు పూలే అల్లి. నోటక్క పువ్వులని చిత్త పూజలు జరిగేరమ్మ. దీసాటి లోకాల ఎవ్వరున్నారమ్మ, కన్నదల్లమ్మ కనక దుర్గమ్మ. పండుగ వచ్చినది పండుగ, మా దుర్గమ్మ నవరాత్రి పండుగ. ప్రత్యేక వచ్చును పండుగ, మా సక్కాని దుర్గమ్మ పండుగ. వీడియో సాంగ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మీలో ఎంతమందికి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇష్టమో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకుంటున్నాము. పిల్లలు కూడా ఈ డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్ తినడం అంటే ఇష్టపడరు. ఇలా మనము స్వీట్ రూపంలో ఇట్లా లడ్డు రూపంలో చేసి పెడితే మనకి ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మెయిన్లీ మేము పిల్లల కోసమే చేస్తున్నాం ఇది. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా రెసిపీస్ చేయాలంటే కామెంట్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రయత్నం మేము చేస్తాము చేయడానికి మా వల్ల. ఇప్పుడు ఒక పాట పాడతాం దుర్గమ్మ పాట పాడతాం ఫ్రెండ్స్. పండుగ వచ్చినది పండుగ, మా దుర్గమ్మ నవరాత్రి పండుగ. ప్రతి ఏటా వచ్చును పండుగ, మా సక్కాని
పండుగ కోటక్క భక్తుల గుండెల్ల కొలువైన విజయవాడ మా దుర్గమ్మ బంతి చేవంతులు దండలు తచ్చి మరదండ దండలు పువ్వులే అల్లి నోటక్క పువ్వులని చిట్టు పూజలు జరిగేరమ్మ దీసాటి లోకాల ఎవ్వరున్నారమ్మ కన్నదల్లమ్మ కనక దుర్గమ్మ పండుగ వచ్చినది పండుగ మా దుర్గమ్మ రాత్రి పండుగ ప్రత్యేక వచ్చను పండుగ మా చక్కని దుర్గమ్మ పండుగ. వీడియో సాంగ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. మా చిన్న వదిన చాలా బాగా పాడింది కదా దుర్గమ్మ పాట. ఇది బాగా నేతిలోనే వేయించితే కొంచెం మృదువుగా వస్తుంది. నేతిలో వేయించుకున్నాం కదా, ఎందుకంటే చూడండి ఎంత సాఫ్ట్ గా అయిపోయింది ఖర్జూరం. ఇలా ఉండలు చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పిసుక్కోవాలి మెత్తంగా అంతా కలిసేలాగా. ఇది చూడండి న్యాచురల్ ఏంటంటే మనం బెల్లము ఏది వాడట్లేదు, ఆ ఖర్జూరానే మనకి మెత్తగా బాగా ఉడికింది ఫ్రెండ్స్. నేతిలో వేయించాం కాబట్టి మెత్తంగా అది బాగా వచ్చేసింది. ఇప్పుడు ఇట్లా మనకి చూడండి బాగా వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండలు చేసుకొని వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండలు కట్టుకోవాలి. చూడండి ఖర్జూరంతోనే ఎలా వచ్చిందో, చాలా హెల్దీ ఫ్రెండ్స్. ఇది ఫ్రూట్స్ లడ్డు ఎంత బాగా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, చాలా హెల్దీ కూడా. ఇది పిల్లలు కానీ షుగర్ పేషెంట్ కానీ అందరూ తినొచ్చు. ఎందుకంటే దీంతో స్వీట్నెస్ షుగర్ కానీ బెల్లం ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ న్యాచురల్ ఐటమ్స్ అన్నమాట. చేశారన్నమాట. అందరూ తినొచ్చు. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.